మనం ఇండియాలో గిరిజనులు లేదా ఆదివాసీలు అని ఎలా పిలుస్తామో అలానే ఈ కెనడా నేల మీద మొదటి నుంచి నివసిస్తున్న ప్రజలని విస్తృతంగా ఇండిజినస్ పీపుల్ అని పిలుస్తారు. మనం ఇప్పుడు అలాంటి ఒక ఇండిజినస్ ప్రజల సమాజాన్ని దగ్గర నుంచి చూడడానికి వచ్చాము. ఈ వీడియో అంతా చూశాక కెనడాలో ఇండిజినస్ సంస్కృతిని ఇక్కడ ప్రజలు ఎంత గౌరవిస్తారో అర్థమవుతుంది. అలానే మనం మన భారతదేశంలో ఉన్న ఆదివాసీల సంస్కృతిని ఎలా గౌరవించుకోవచ్చో నేర్చుకోవచ్చు. ముందుగా వీడియోని లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడడం మాత్రం మర్చిపోకండి. మనలాగా బుట్టలు చేసుకున్నారు. ఇండియాలో కూడా ఉంటాయి ఇట్లాంటి బుట్టలు, చెక్క బైరుడితో చేసుకున్న బుట్టలు. దీంట్లోనే మొక్కజొన్న కడ్డీలు పెట్టుకున్నారు. ఇది ఇక్కడ తండా వాళ్ళకి ఉన్న ఒకటే హాస్పిటల్. లోపల ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో చూద్దాం పద. ఫుల్ జింక, దీన్ని దుప్పట్లాగా వాడుకుంటారు. రియల్ ఎలుగుబంటి చర్మం. ఈ వీడియోలో ఇండిజినస్ పీపుల్ అంటే ఎవరు, అసలు వీళ్ళ హిస్టరీ ఏంటి, తెల్లవాళ్ళు వీళ్ళ నేల మీద అడుగు పెట్టక ముందు వీళ్ళ జీవితం ఎలా ఉండేది, వాళ్ళ ఇల్లు ఎలా కట్టుకుంటారు, ఆహారం ఎలా నిల్వ చేసుకుంటారు, వాళ్ళ పడవలు, వస్త్రాలు, వైద్య పద్ధతులు, ఆచారాలు, నమ్మకాలు ఎలా ఉంటాయి, ఇప్పటికీ వాళ్ళ సంస్కృతిని ఎలా పదిలపరుచుకున్నారు అనే విషయాలను తెలుసుకుందాం. సాధారణంగా కెనడా అంటే మనకి పెద్ద పెద్ద నగరాలు గుర్తొస్తాయి. యూరోపియన్ కల్చర్, ఇంగ్లీష్ ఇంకా ఫ్రెంచ్ సంస్కృతి గుర్తొస్తుంది. కానీ కెనడా చరిత్ర యూరోపియన్స్తో మొదలవ్వలేదు. యూరోపియన్స్ ఈ నేల మీద అడుగు పెట్టక ముందు వేల సంవత్సరాల ముందు నుంచే ఇండిజినస్ ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారు. వీళ్ళే ఈ భూమి యొక్క మూల ప్రజలు, ఇంకా అసలైన వారసులు. కానీ ఇండిజినస్ పీపుల్ అంటే అందరూ ఒకే జాతి అని కాదు. కెనడా రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ నేషన్స్, ఇన్యుయిట్, మెటిస్ అనే 3 ప్రత్యేక ఇండిజినస్ జాతులని గుర్తించారు. అలా ఫస్ట్ నేషన్స్ లోనే వందల కమ్యూనిటీస్, అనేక నేషన్స్, భాషలు, ఆచారాలు ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి వాళ్ళ ఆచారాలు, అలవాట్లు కొంతవరకు మారచ్చు. యూరోపియన్స్ రాకముందు ఇప్పుడు కెనడా అని పిలిచే ఈ భూమిలో అనేక ఇండిజినస్ నేషన్స్ ఉండేవి. ప్రతి నేషన్కి వాళ్ళ భాష, భూమి, ఆచారాలు, జీవన పద్ధతులు ఉండేవి. కొందరు వ్యవసాయం చేసేవాళ్ళు, కొందరు వేట మరియు చేపల వేట మీద ఆధారపడేవాళ్ళు, మరికొందరు కాలానికి తగ్గట్టు ప్రదేశాలు మారుతూ సంచారులుగా జీవించేవాళ్ళు. ఇండిజినస్ పీపుల్ని చరిత్రలో ఇండియన్స్ అని కూడా పిలిచేవారు. దీని వెనకాల మన ఇండియాతో కూడా ఒక ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది. 1492లో క్రిస్టోఫర్ కొలంబస్ ఇండియా మరియు ఏషియా వైపు చేరుకోవాలని సముద్రంలో పడవ ప్రయాణం స్టార్ట్ చేశాడు. కానీ అతను పొరపాటున కరేబియన్ ఐలాండ్స్ దగ్గరికి చేరుకున్నాడు. తను ఇండియాకు వచ్చాను అనుకొని అక్కడ ఆల్రెడీ ఉన్న ఆదివాసీ ప్రజలను ఇండియన్స్ అని పిలవడం మొదలుపెట్టాడు. కానీ నిజానికి వాళ్ళు ఇండియా వాళ్ళు కాదు. వాళ్ళు అమెరికాస్లో వేల సంవత్సరాల నుంచి నివసిస్తున్న ఇండిజినస్ పీపుల్.
అప్పట్లో ఇప్పుడులాగా కెనడా యుఎస్ఏ లాగా దేశాల బార్డర్స్ కూడా లేవు. ఈ నేల మీద కేవలం ఇండిజినస్ ప్రజలు మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ ఇండియన్ అనే పదం బదులుగా వీళ్ళని ఇండిజినస్ పీపుల్ అని పిలుస్తున్నారు. కొలంబస్ వచ్చిన తర్వాత యూరోపియన్స్ రావడం స్టార్ట్ అయింది. మెల్లగా వాళ్ళతో సంబంధాలు పెరిగాయి. మన ఇండియాలో లాగానే మొదట్లో వ్యాపారం చేయడానికి వచ్చి ఓవర్ ది టైం యూరోపియన్ సెటిల్మెంట్స్ మరియు బ్రిటిష్ కొలోనియల్ కంట్రోల్ పెరిగింది. ఇక్కడ ఇండిజినస్ ప్రజలతో బలవంతంగా కొన్ని ఒప్పందాలు చేసుకొని వాళ్ళ భూమి, హక్కులు, భాష మరియు సంస్కృతి మీద ప్రభావం చూపించడం స్టార్ట్ చేశారు. ఒకసారి ఆలోచించుకుంటే ఇలానే మన దేశం కూడా బ్రిటిష్ పాలన కింద ఉండేది. మన ఫ్రీడమ్ ఫైటర్స్ పోరాడకపోతే మన స్వాతంత్రం, మన భూమి మీద మనకున్న అధికారం, ఇంకా మన హక్కులను కూడా వీళ్ళలాగే కోల్పోయేవాళ్ళం. ఈ ఇండిజినస్ ప్రజలు కూడా వాళ్ళ భూమి, హక్కులు మరియు జీవన పద్ధతి కోసం ఎదిరించారు. కానీ ఇండియా లాగా ఒక స్వతంత్ర దేశంగా బయటికి రావడానికి వీళ్ళకి పరిస్థితి రాలేదు. అందుకే కెనడాలో ఇండిజినస్ ప్రజలు వాళ్ళ భూములు, స్వతంత్ర నిర్ణయ హక్కులు, భాష మరియు సంస్కృతిపై భారీ ప్రభావాన్ని ఎదుర్కొన్నారు. కానీ ఈ చరిత్ర కేవలం వాళ్ళేం కోల్పోయారు అనే దాని గురించి కాదు. కెనడాలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో చాలా అరుదుగా కనిపించే వాళ్ళ భాషలు, పాటలు, నృత్యాలు, ఆచారాలు మన ప్రజలకు చూపించాలనే ఒక చిన్న ప్రయత్నం. ఇది మ్యూజియంలో మిగిలిపోయిన గతం కాదు, ఇది తరతరాల నుంచి అందజేయబడ్డ కెనడాలో ఇండిజినస్ ప్రజల సంస్కృతి. ఇప్పుడు వీళ్ళు నివసించే ఇల్లు ఎలా ఉంటాయో చూద్దాం. మీరిప్పుడు చూస్తున్న ఈ పొడవాటి ఇళ్ళని లాంగ్ హౌసెస్ అని పిలుస్తారు. పేరే చెప్తున్నట్టు ఇవి చాలా పొడవుగా ఉండే పెద్ద ఇల్లు. ఇండిజినస్ ప్రజలు ఇలాంటి లాంగ్ హౌసెస్ లోనే నివసిస్తారు. ఇవి చూడ్డానికి గుడిసెల్లా కనిపించినా వీటి కట్టడం కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ముందుగా బలంగా ఉండే కర్రలని ఇలా కోన్ ఆకారంలో అమర్చుకుంటారు. తర్వాత చెట్టు బెరడుతో గాని, జంతువుల చర్మాలతో గాని గోడలని నిర్మించుకుంటారు. ఇలా పైకప్పులో ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది. దీనివల్ల ఈ ఇంటి లోపల మంట పెట్టుకున్నప్పుడు ఆ మంట నుంచి వచ్చే పొగ బయటికి వెళ్ళడానికి మరియు ఎయిర్ సర్క్యులేషన్ కి ఉపయోగపడుతుంది. అందుకే ఈ ఇంట్లో చలికాలంలో వెచ్చగా ఉంటుంది అండ్ ఎండాకాలంలో చల్లదనం వస్తుంది. ఇలాంటి లాంగ్ హౌసెస్ లో ఒక ఫ్యామిలీ మాత్రమే కాదు, కొన్ని సందర్భాలలో అనేక కుటుంబాలు కలిసి జీవిస్తారు. ఇలా ఉంటుంది. మొత్తం చెట్టు బెరడుని పీల్ చేసి చెట్టు బెరడుని ఇలా కట్టుకున్నారు. దీన్ని కొందరు ఆవు చర్మం కూడా వాడతారు అనమాట. ఆవు చర్మాన్ని తీసి ఇలా కట్టుకుంటారు. లోపటంతా చెక్క పెట్టుకున్నారు. లోపట ఇక్కడ మళ్ళీ ఏదో రక్కునో ఏదో యానిమల్ది చర్మం ఉంది. ఇగో ప్రతి ఇంటికి ఇట్లా లోపల హోల్ ఉంటుంది అనమాట. పొగ లోపలికి ఏదైనా మంట పెట్టుకుంటే ఇంట్లో అట్లా పొగ పైకి వెళ్ళడానికి. దీనివల్ల ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో కొంచెం వెచ్చగా ఉంటుంది ఇలాంటి ఇళ్ళలో. కుండలు ఉన్నాయి, ఎండబెట్టుకున్న ఆకులు ఉన్నాయి, పైన ఓపెనింగ్. బ్యాగ్ అనుకుంటుంది, వుడ్ బ్యాగ్. అక్కడ ఒక గుడిసె ఉంది. మొత్తం చుట్టూ కంచె కట్టుకున్నారు. ఇట్లా పెద్ద పెద్ద చెట్లతోటి ఇట్లా షార్ప్గా ఎక్కకుండా చుట్టూ కంచె కట్టుకున్నారు. అక్కడ ఒక హట్ ఉంది. అక్కడ పెద్ద స్ట్రక్చర్ కట్టుకున్నారు. ఇక్కడ అందరూ గ్యాదర్ అవ్వడానికి ఒక పెద్దగా. అటుపక్క వాళ్ళ చర్చ్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పడవలను కను అని పిలుస్తారు. కొన్ని ఫస్ట్ నేషన్స్ కమ్యూనిటీస్ వాళ్ళు బర్చ్ అనే చెట్టు బెరడుతో తయారు చేస్తారు. చెక్క మరియు చెట్టు వేర్లు కూడా ఈ కను తయారీలో ఉపయోగిస్తారు.
ఇవి చాలా తేలికగా ఉంటూనే నీటిలో చాలా బలమైన ప్రవాహంలో కూడా ప్రయాణించడానికి ఉపయోగపడతాయి. అందుకే ఈ కనూస్ ని ప్రయాణం, చేపల వేట మరియు సరుకులు తీసుకెళ్లడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఇక్కడ నేటివ్స్ వాళ్ళు వాడే కను అని అంటారు, పడవ లాంటిది. దీంట్లో ఒక్క మొల కూడా కొట్టకుండా ఇది బిల్డ్ చేసుకుంటారంట. ఒక్క మొల కూడా ఉండదు దీనికి. చూస్తే మొత్తం ఒకటే ఒక చెట్టు మొదలుని చెక్కి ఇట్లాంటి ఒక కన్ను తయారు చేసుకుంటారు. ఒక్క చిన్న హోల్ కానీ ఒక చిన్న మొల కానీ కొట్టరనమాట. ఇది కూడా ఒకటి ఉంది, ఏదో చర్మం, చేపలు పట్టుకునే చర్మం అనుకుంటా. ఇది చెక్కతోటి ఇట్లా చెక్కుకున్నారు. ఇది కూడా అట్లనే మొత్తం చెక్కతోటే చేసింది. ఇగో ఇది కోట్ అన్నమాట. కోట్ బీవర్ అని కొంచెం ఎలకలాగుంటుంది, పెద్ద పందికొక్కలాగుంటుంది. దాని చర్మంతో చేసిన కోట్. ఇట్లా నెత్తికి క్యాప్ లాగా పెట్టుకోవచ్చు. వీళ్ళకి ఆహారం నిల్వ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ల లాంటి సౌకర్యాలు ఉండవు కాబట్టి మాంసం మరియు చేపలని పొగలో ఆరబెడతారు. అంటే స్మోకింగ్ చేయడం ద్వారా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కొన్ని కమ్యూనిటీస్ మొక్కజొన్న, బీన్స్, స్క్వాష్ లాంటి పండ్లని కూడా ఇలా స్మోకింగ్ చేసి చలికాలం కోసం నిల్వ పెట్టుకుంటారు. అందుకే ఆహారం నిల్వ చేసుకోవడం అనేది ఒక సౌకర్యం కాదు, వీళ్ళ జీవనానికే ఒక ముఖ్యమైన పద్ధతి. ఇక్కడ వీళ్ళు తినేసి వదిలేసిన జంతు కళేబరాలు ఉన్నాయి. ఇది నాకు తెలిసి నక్క అనుకుంటా. నక్క, ఇక్కడేమో దున్నపోతుంది కళేబరం. జింకది, ఫుల్ జింకది. ఇంకా ఇక్కడ డిఫరెంట్ జంతువులవి కళేబరాలు ఉన్నాయి. కళేబరాలు, పుర్రెలు. ఇదేంటిది? ఇంకా జింక కాళ్ళలో తినడానికి ఏం మిగలలేదు, అందుకని వదిలేసినట్టున్నారు. ఇది ఉంది. ఇంకేదో కుక్కలాగుంది, ఇది చిన్న కుక్కలాగుంది. కుక్కను కూడా వదలలేదు. ఇంక ఇక్కడ డిఫరెంట్ వీళ్ళు వాడే డిఫరెంట్ పరికరాలు ఉన్నాయి. చేపలు పట్టుకునే వల. చేపలు దీని లోపలికి వెళ్ళి మళ్ళీ వెనకకి రాలేవు అనమాట. చేపలు పట్టుకునే వల ఎలాంటి తీసుకున్నారు. వీళ్ళకి ఇక్కడ ఫ్రిడ్జ్లు ఉండవు కాబట్టి ఫుడ్ పాడైపోకుండా ఎలా స్టోర్ చేసుకుంటారంటే ఇలా పొగకు వదిలేస్తారు. దీన్ని స్మోకింగ్ అంటారనమాట. ఇక్కడ వెరైటీ పక్షులు ఉన్నాయి. స్మోక్కి పాడవకుండా దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. దీన్ని దుప్పట్లాగా వాడుకుంటారు. రియల్ ఎలుగుబంటి చర్మం. ఇది బ్లాక్ కలర్ మొత్తం మంటకి. ఇది మనకి ఇండియాలో ఉండే రోకల్లానే ఉంది, కానీ ఇది మొత్తం చెక్కతోటే ఉంది. ఇక్కడ ఈ పాటేమో మనకి రాయితోటి ఉంటుంది కదా, కానీ ఇది మొత్తం వుడ్డే అనమాట. వుడ్ ఇట్లా వేసి దంచుకోవచ్చు. వీళ్ళు చాలా వరకు మొక్కజొన్న తింటారు. మొక్కజొన్న పాడవకుండా పైన ఇలా ఆరబెట్టుకున్నారు. ఇలా చేత్తోటి చేసుకున్న మగ్గులు. పిండి పట్టుకోవడానికి రాయి కూడా ఉంది వీళ్ళకి. మీ నుంచి పిండి వేసుకొని ఇట్లా తిప్పుకోవచ్చు, తిరగట్లేదు. ఇది ఈ తండా వాళ్ళు కూర్చొని కలిసి మాట్లాడుకోవడానికి, మీటింగ్స్ పెట్టుకోవడానికి అలా యూజ్ చేసేదన్నమాట. మధ్యలో పొగెళ్ళడానికి ఒక హోల్ పెట్టారు. మొత్తం అంతా కూడా మొక్కజొన్నను ఆరబెట్టుకున్నారు. ఇక్కడ మంట పెట్టుకొని అందరు పాటలు పాడుకుంటూ, డప్పులు కొట్టుకుంటూ ఇక్కడ కూర్చొని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ కట్టడాన్ని యూజ్ చేసుకుంటారు అన్నమాట.
మొత్తం చర్మంతో చేసిన గోడలు, చుట్టుపక్కల ఆవు చర్మంతో చేసిన గోడలు, లేకపోతే చెట్టు బెరడుతోటి గోడలు నిర్మించుకున్నారు. చెక్కతోటి స్ట్రక్చర్ వేసుకొని, బూడిద గుమ్మడికాయతో చేసిన వాటర్ బాటిల్, ఇంట్లో నీళ్ళు తాగొచ్చు. సో ఇంకా ఇక్కడ బెడ్లు ఉన్నాయి, ఎలుగుబంటి చర్మంతో ఇలా పరుపు. ఇది చర్మాలు ఆరేసుకోవడానికి ఒక చిన్నది ఇట్లా కట్టుకున్నారు, ఇక్కడ గడ్డి పెట్టుకొని. మీరు ఇక్కడ చూస్తున్న ఈ చర్చ్ యూరోపియన్స్ వచ్చిన తర్వాత వచ్చిన మార్పుల్లో ఒకటి. క్రిస్టియానిటీ రాకముందు ఇండిజినస్ ప్రజలకి వాళ్ళ సొంత ఆధ్యాత్మిక నమ్మకాలు ఇంకా ఆచారాలు ఉండేవి. యూరోపియన్స్ తో పాటు మిషనరీస్ కూడా వచ్చారు. అయితే ఇప్పటికే కొందరు క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు, మరికొందరు వాళ్ళ పద్ధతులనే ఫాలో అవుతున్నారు. సాధారణంగా అయితే ఇండిజినస్ నేషన్స్ కి ప్రకృతి, భూమి, జంతువులు, పూర్వీకులు మరియు క్రియేటర్ స్పిరిట్ ని వీళ్ళ మతంలో ముఖ్యంగా కొలిచేవారు. ఇది ట్రైబల్స్ వాళ్ళు కట్టుకున్న చర్చ్ అన్నమాట. మొత్తం చెక్కతోనే కట్టుకున్నారు. పైన చెక్కతో ఒక క్రాస్ పెట్టుకున్నారు. ఈ శ్మశానం నుంచి దెయ్యాలు రాకుండా చర్చ్ పక్కనే శ్మశానం కట్టుకున్నారు. మోడర్న్ హాస్పిటల్స్ రాకముందు నుంచే ఈ ఇండిజినస్ కమ్యూనిటీస్ ప్రకృతిలో దొరికే మొక్కలను, వేరులను, చెట్టు బెరడు లాంటి వాటిని వైద్యానికి ఉపయోగిస్తారు. ఈ జ్ఞానం ఒక తరం నుంచి ఇంకో తరానికి హీలర్స్ మరియు సంఘ పెద్దల ద్వారా అందజేయబడుతుంది. మీరు ఇక్కడ చూస్తున్న పడక మరియు మూలికలు వీళ్ళు రోగులని ఎలా చూసుకుంటారో చూపిస్తున్నాయి. ఇది ఇక్కడ తండా వాళ్ళకి ఉన్న ఒకటే హాస్పిటల్. లోపల ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో చూద్దాం పదండి. ఇక్కడ ఈ తండా వాళ్ళకు ఉన్న హాస్పిటల్ ఇదే అన్నమాట. ఇవన్నీ పేషెంట్స్ కోసం బెడ్లు. ఆపరేషన్ ఏదైనా చేయాలంటే అక్కడ అలా బల్లలాగా ఏర్పరచుకున్నారు. ఇక్కడ వీళ్ళకి మెడిసిన్స్ అన్నీ, ఔషధాలన్నీ రుబ్బుకుంటున్నారు అన్నమాట. అక్కడ ఉన్నాయి మొత్తం. అక్కడ బ్యాండేజెస్ ఉన్నాయి. ఇక్కడంతా బ్యాండేజెస్ కానీ డిఫరెంట్ మెడిసిన్స్ పెట్టుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ మెడిసినల్ హర్బ్స్ అన్నమాట. ఇవి అన్ని డిఫరెంట్ మొక్కలు ఉన్నాయి. సూమాక్ అంట, వైట్ సేజ్ అంట, సెడర్ అంట, లావెండర్ అంట, అన్నీ మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న హర్బ్స్. ఇప్పుడు వీళ్ళ వస్త్రాల గురించి చూద్దాం. ప్రాంతం బట్టి డియర్, మూస్, క్యారబూ లాంటి జంతువుల హైడ్స్ మరియు ఫర్ ని వస్త్రాలుగా ఉపయోగిస్తారు. ఈ జంతువుల చర్మాన్ని శుభ్రం చేసి, సాఫెన్ చేసి, స్మోక్ చేసి, ఆరబెట్టిన తర్వాత బట్టలుగా తయారు చేస్తారు. అలానే బీడ్ వర్క్, షెల్స్, పార్క్పైన్ క్విల్స్ లాంటి అలంకారాలు కూడా వాడతారు. రంగుల కోసం కొన్ని కమ్యూనిటీస్ మొక్కల వేర్లు, బెర్రీస్ లాంటి వాటిని ప్రకృతిలో దొరికే పదార్థాలను వాడతారు. ఇక్కడ వాళ్ళు ఇలా సాంప్రదాయక పద్ధతిలో తయారు చేసిన కొన్ని జంతు చర్మాలు ఉన్నాయి చూడండి. ఫర్తో తయారు చేసిన వస్తువులు, జంతు చర్మంతో చేసిన డప్పులు, అలాగే ఎలుగుబంటి చర్మం లాంటి కొన్ని ట్రెడిషనల్ ఐటమ్స్ ఇక్కడ ప్రదర్శనకు ఇంకా అమ్మకానికి పెట్టారు. ఇలా వాళ్ళకి జీవనోపాధి కూడా కలుగుతుంది. బ్లాక్ బేర్ చర్మంతో చేసిన కోట్. ఎంత సాఫ్ట్గా ఉంది. వైట్ ఫాక్స్ది వచ్చింది.
360 has it's different. వీటిని ఏదో జింగిల్ బేరీస్ అంటారు అనమాట. దీంతో బట్టలకి డై వేసుకుంటారు ఈ చెట్టుని. ఇప్పుడు మనం ఈ ఇండిజినస్ కమ్యూనిటీకి రావడానికి ముఖ్యమైన కారణం ఇదే. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి జరిగే పావావ్ అనే ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక ఈవెంట్ జరుగుతుంది. ఈ ఇండిజినస్ కుటుంబాలు, డాన్సర్స్, సింగర్స్, డ్రమ్మర్స్, పెద్దవాళ్ళు, పిల్లలు, వాళ్ళ కల్చర్, పాటలు, డాన్స్, ఫ్యామిలీ, ఇంకా వాళ్ళ కల్చర్ ని సెలబ్రేట్ చేసుకునే ఒక స్పెషల్ అకేషన్. ఇక్కడ కొన్ని తరతరాల నుంచి కొనసాగుతున్న వాళ్ళ ట్రెడిషనల్ డాన్సెస్ చూసే అవకాశం దొరుకుతుంది. ఈ ఇండిజినస్ కళాకారులు వాళ్ళు తయారు చేసిన బీడ్ వర్క్, జ్యువెలరీ, వస్త్రాలు కూడా ఉంటాయి. పావావ్లో ముఖ్యమైన భాగం గ్రాండ్ ఎంట్రీ. ఇది డాన్సర్స్ అందరూ గౌరవపూర్వకంగా డాన్స్ ఎరీనాలోకి ప్రవేశించే సమయం. ముందుగా ఈగల్ స్టాఫ్, తర్వాత ఫ్లాగ్స్ మరియు వెటరన్స్, హెడ్ డాన్సర్స్, ఆ తర్వాత మిగతా డాన్సర్స్ ఒక క్రమంలో ఒకరి తర్వాత ఒకరు వస్తారు. డాన్సర్స్ అందరు వేసుకున్న రంగురంగు బట్టలు మీరు చూడొచ్చు. ఈ కాస్ట్యూమ్స్ ని రెగాలియా అని పిలుస్తారు. ఇవి కేవలం డాన్స్ కోసం వేసుకునే బట్టలు కావు. ఇవి ప్రతి కుటుంబంలో ఒక తరం నుంచి ఇంకో తరానికి అందజేయబడ్డ ట్రెడిషనల్ బట్టలు. బీడ్ వర్క్, రిబ్బన్స్, ఫెదర్స్, డిజైన్స్, అలా ఒక రెగాలియా తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఇక్కడ మనకి రకరకాల డాన్స్ స్టైల్స్ కూడా కనిపిస్తాయి. మీరు చూస్తున్న పొడవైన రిబ్బన్స్ లాంటి డ్రెస్సెస్ తో డాన్స్ చేస్తున్న వాళ్ళ డాన్స్ ని గ్రాస్ డాన్స్ అంటారు. డాన్సర్స్ కదిలే ప్రతిసారి ఆ పొడవైన రిబ్బన్స్ గాలిలో గడ్డిలాగా ఊగుతూ కదులుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఆడవాళ్ళు వేసుకున్న కొన్ని డ్రెస్సెస్ ని చూడండి. దాని మీద ఉన్న చిన్న చిన్న మెటల్ కోన్స్ డాన్సర్స్ కదిలే ప్రతిసారి ఒక స్పెషల్ జింగిల్ సౌండ్ ని చేస్తున్నాయి. దీనినే జింగిల్ డ్రెస్ అంటారు. అలానే కొందరు డాన్సర్స్ డ్రెస్సెస్ మీద ఈగిల్ ఫెదర్స్ కూడా మీరు చూడొచ్చు. చాలా ఇండిజినస్ ట్రెడిషన్స్ లో గద్ద ఈకలకి చాలా గొప్ప గౌరవం ఉంటుంది. ఇది కేవలం ఒక డెకరేషన్ మాత్రమే కాదు, దీని వెనక కల్చరల్ ఇంకా స్పిరిచువల్ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. అందుకే విజిటర్స్ ని పర్మిషన్ లేకుండా వాళ్ళ డ్రెస్లని టచ్ చేయొద్దని అంటారు. ఈ పావావ్ అనే ఈవెంట్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు వాడే డప్పులు. ఈ డప్పుల చుట్టూ సింగర్స్ కూర్చొని వాళ్ళ ట్రెడిషనల్ పాటలు పాడుతారు. ఆ డప్పులకి ఇంకా ఈ పాటలకి అనుకూలంగా డాన్సర్స్ వాళ్ళ రిథమ్ని మ్యాచ్ చేస్తారు.
నాకు కెనడాలో నచ్చిన చాలా విషయాలలో ఇదొకటి. ఒకవైపు చాలా ఆధునికమైన దేశంగా ముందుకు వెళ్తున్న కెనడా, ఇంకొక వైపు ఈ ఇండిజినస్ ప్రజల సంస్కృతిని కాపాడుతూ గౌరవంగా సెలబ్రేట్ చేస్తుంది. అలానే బయట నుంచి వచ్చే మనలాంటి వాళ్ళని కూడా సెరమనీస్ ని, వాళ్ళ సంస్కృతిని తెలుసుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. అందుకే పావ్వావ్ అంటే గతం గురించి చూపించే ఒక ప్రదర్శన మాత్రమే కాదు, ఇది ఇప్పటికీ జీవించి ఉన్న ఈ ప్రజల సంస్కృతి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనివల్ల నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.